everybody subscribe the channel and click on the bell icon to receive the notification. విద్యార్థులారా, మీ కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్లోని గంటకు యంత్రం ఖర్చు రేటు పద్ధతి అనే అంశంతో నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. ఈ వీడియో చూసిన అనంతరం మీరు గంటకు యంత్రం ఖర్చు రేటు పద్ధతి యొక్క అర్థము, దానికి సంబంధించిన ఇతర వివరాలతో పాటు ఓవర్ హెడ్లను ఏ విధంగా మనం విభజించుకుంటాము, వాటిలో ఏవి స్థిర ఖర్చులు లేదా ఏది చర ఖర్చులతో పాటు అని తెలుసుకోవడంతో పాటు ఈ స్థిర మరియు చర ఖర్చులను ఏ విధంగా యంత్రాలకు పంపిణీ చేస్తుంటామో అనే విషయంతో పాటు సమగ్ర గంటకు యంత్రం ఖర్చును తెలుసుకోవడం అనేది మీరు గమనించబోయే విషయాల్లో ముఖ్యమైనవి. చూడండి, గంటకు యంత్రం ఖర్చు రేటు పద్ధతి. ఈ పద్ధతిలో యంత్రం ఒక గంట పని చేసినట్లయితే ఎంత ఖర్చు అవుతుందో తెలియజేయడం జరుగుతుంది. అంటే మనకు ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా అనేకమైన యంత్రాలను మనం వాడుతుంటాం, అనేక గంటల వాటిని ఉత్పత్తి కోసం వాడుతుంటాం. ఈ వాడే క్రమంలో ఆయా యంత్రాల మీద ఎంత ఖర్చు పెట్టామో, గంటకి ఎంత ఖర్చు అయింది, రోజుకి ఎంత ఖర్చు అయింది అనేది ఒక ఉత్పత్తిదారుగా లేదా ఉత్పత్తి విభాగం యొక్క అధికారిగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులారా. కాబట్టి యంత్రం ఒక గంట పనిచేసినట్లయితే ఎంత ఖర్చు అవుతుందో తెలియజేసే ఈ పద్ధతిని గంటకు యంత్రం ఖర్చు రేటు పద్ధతిగా మనం తెలుసుకుంటాం విద్యార్థులారా. అంటే ఒక జాబ్ లేదా పనికి కేటాయించదగ్గ వ్యయమును ఆ జాబ్కు లేదా ఆ పనికి వినియోగించిన యంత్రం పని గంటలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. సో మనకి జాబ్ వర్క్స్ ఉంటుంటాయి విద్యార్థులారా, అనేక రకాల జాబ్స్ మనం పూర్తి చేస్తుంటాం. సో ఆయా జాబు లేదా పనులకు కేటాయించిన వ్యయాలను ఆయా జాబుల మీద లేదా పనుల మీద పనిచేసిన యంత్రం యొక్క ఖర్చు ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంటుంది. ఈ యంత్రం ఖర్చును కూడా ఆ జాబుకు మనం కేటాయించినప్పుడే ఆ జాబ్ యొక్క ఖచ్చితమైన ఖర్చును లేదా ఆ పని యొక్క ఖచ్చితమైన వ్యయాన్ని మనం లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ యంత్రపు రేటు ఆధారంగా లేదా యంత్ర ఖర్చును కూడా మనం జాగ్రత్తగా లెక్కించవలసిన వారమై ఉన్నాము. తర్వాత గంటకు యంత్రం ఖర్చు రేటు పద్ధతి. దీంట్లో ఓవర్ హెడ్ ఖర్చులను వివిధ డిపార్ట్మెంట్లకు ఏ ప్రాతిపదిక మీద కేటాయించడం జరిగిందో అదే ప్రాతిపదిక మీద లేదా అదే ప్రాతిపదికపై గంటకు ఖర్చు రేటు పద్ధతిలో కూడా ప్రతి యంత్రానికి కేటాయించడం జరుగుతుంటుంది. విద్యార్థులారా, ఓవర్ హెడ్లను అంటే పరోక్ష ఖర్చులను వివిధ విభాగాలకు, డిపార్ట్మెంట్లకు అంటే ఉత్పత్తి విభాగాలు మరియు సేవా విభాగాలకు ఏ ప్రాతిపదిక మీద కేటాయించడం జరిగిందో మీకు గత క్లాస్లో చెప్పడం జరిగింది, గత వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా లేదా అదే ప్రాతిపదిక మీద గంటకు ఖర్చు రేటు పద్ధతిలో కూడా ప్రతి యంత్రానికి ఈ ఓవర్ హెడ్లను కేటాయించడం అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. దాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులారా. తర్వాత ఓవర్ హెడ్ ఖర్చులు రకాలు. ఈ ఓవర్ హెడ్ ఖర్చులని మనం రెండు రకాలుగా విభజించుకుంటాం విద్యార్థులారా. స్థిర ఓవర్ హెడ్స్, చర ఓవర్ హెడ్స్ లేదా స్థిర ఖర్చులు, చర ఖర్చులు లేదా యంత్రం ఖర్చులు, రెండు రకాలుగా వీటిని మనం కేటాయించుకుంటాం లేదా విభజించుకుంటాం విద్యార్థులారా. అయితే ముందుగా స్థిర ఖర్చుల గురించి చూద్దాం. స్థిర ఖర్చులు ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి చూద్దాం. స్థిర ఖర్చులు యంత్రం వినియోగంతో నిమిత్తం లేకుండా స్థిరంగా ఉంటాయి. అంటే అందుకనే వీటిని మనం స్థిర ఖర్చు అంటుంటాం. ఏంటి దీని అర్థం? యంత్రం పని చేసినా చేయకపోయినా, యంత్రాన్ని మనం వినియోగించినా వినియోగించకపోయినా ఈ ఖర్చులు అనేవి తప్పదు. యంత్రాన్ని పూర్తిగా వాడండి, వాడకపోండి, కంప్లీట్గా దాన్ని వదిలేయండి, యంత్రాన్ని పక్కన పెట్టండి,
అయినప్పటికీ ఈ ఖర్చులు మనం బేర్ చేస్తూనే ఉండాలి. అందుకనే వీటిని స్థిర ఖర్చులు అంటుంటాం. ఉదాహరణకు అద్దె, రేట్లు, వెలుతురు, పర్యవేక్షణ, లూబ్రికేటింగ్ ఆయిల్, బీమా మొదలైన ఖర్చులను మనం ఈ యంత్రం యొక్క స్థిర ఖర్చులుగా చెప్పుకుంటాము. యంత్రం అద్దె, యంత్రాన్ని వాడినా వాడకపోయినా ఆ యంత్రం యొక్క యజమానికి మనం అద్దె పే చేయాల్సిందే. రేట్లు, యంత్రం మీద ఏదైనా మనం చెల్లించిన ఖర్చులు వాడినా వాడకపోయినా పే చేయాలి. దానికి సంబంధించిన లైటింగ్ కానివ్వండి, సూపర్వైజర్ ఖర్చులు కానివ్వండి, లూబ్రికేటింగ్, ఇవన్నీ ఆటోమేటిక్గా మనం ఖర్చు చేస్తూనే ఉండాలి, భరిస్తూనే ఉండాలి. వాటిని వాడామా, ఎన్ని గంటలు వాడాము, పూర్తిగా వాడామా, సగం వాడామా అనేది ఇక్కడ అప్రస్తుతం విద్యార్థులారా. కానీ యంత్రం ఖర్చులు మాత్రం మనం చెల్లిస్తూనే ఉండాలి. అది స్థిర ఖర్చుకి మీకు ఒక చక్కటి ఉదాహరణ. తరువాత చర ఖర్చులు. చర ఖర్చులు యంత్రం ఉపయోగంతో పాటు క్రమంగా మారుతుంటాయి. యంత్రం యొక్క వాడకం ఆధారంగా, యంత్రం యొక్క ఉపయోగం ఆధారంగా, వినియోగం ఆధారంగా ఏ ఖర్చు అయితే మారుతూ ఉంటుందో దానిని మనం చర ఖర్చుగా చెప్పుకుంటాము. ఎక్కువ గంటలు యంత్రాన్ని వాడితే ఈ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. యంత్రాన్ని తక్కువ గంటలు వాడితే, వినియోగిస్తే ఈ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. అసలు యంత్రాన్ని వాడకపోతే ఈ ఖర్చులు అనేవి ఉండవు విద్యార్థులారా. ఎందుకంటే మనం యంత్రాన్ని వాడలేదు కాబట్టి అసలు వీటి యొక్క ఉత్పన్నం అనే క్వశ్చనే ఉండదు అనమాట, ఉత్పన్నం అయ్యే ప్రసక్తే ఉండదు అనమాట. కాబట్టి యంత్రం యొక్క ఉపయోగం ఆధారంగా, పని గంటల ఆధారంగా, వినియోగం ఆధారంగా ఏ ఖర్చు అయితే క్రమంగా పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంటాయో ఆయా ఖర్చులు మనం యంత్రం యొక్క చర ఖర్చులుగా చెప్పుకుంటాము. ఉదాహరణకు యంత్రం తరుగుదల, యంత్రాన్ని బాగా వాడితే ఎక్కువ తరుగుదల వస్తుంటుంది. మరమ్మతులు, యంత్రం వాడిన దాని ప్రకారము ఈ యొక్క రిపేర్స్ వస్తుంటాయి. శక్తి, దానికి సంబంధించిన ఆ ఆయిల్ కానివ్వండి, కరెంట్ లేదా ఇంకేదైనా మనం శక్తి సాధనాలు వినియోగిస్తున్నామో వాటి యొక్క ఖర్చు కూడా ఆటోమేటిక్గా ఈ యంత్రం యొక్క పని గంటల ఆధారంగా మారుతూ ఉంటుంటుంది. కాబట్టి వీటిని మనం యంత్రం చరవ్యయంగా లేదా యంత్రం చర ఖర్చులుగా చెప్పుకుంటుంటాం విద్యార్థులారా. స్థిర ఖర్చుల పంపిణీ. స్థిర ఖర్చుల పంపిణీ అద్దె రేట్లు, యంత్రం ఆక్రమించిన స్థలం ఆధారంగా మనం స్థిర ఖర్చుల్ని ఆయా యంత్రాలకు పంపిణీ చేయాలి విద్యార్థులారా. అదేవిధంగా వెలుతురు, లైట్ పాయింట్ల ఆధారంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణ ఖర్చులు లేదా సూపర్వైజర్ ఖర్చులు స్టాఫ్ ఒక్కొక్క యంత్రం మీద వారు వినియోగించిన కాలం ఆధారంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్థిర ఖర్చులను ఒక నిర్ణీత కాలానికి లెక్కించడం అనేది మనం సహజంగా చూస్తుంటాము. ఈ విధంగా లెక్కించిన మొత్తాన్ని ఆ నిర్ణీత కాలంలో యంత్రం యొక్క సాధారణ పని గంటల చేత భాగించినట్టయితే యంత్రం స్థిర వ్యయం అని మనకు తెలుస్తుంటుంది విద్యార్థులారా. సో ఒక నిర్ణీతమైన కాలంలో ఆ నిర్దిష్టమైన యంత్రం మీద మనం ఎంత ఖర్చు పెట్టామనేది వీటన్నింటినీ లెక్కలో తీసుకున్నట్లయితే ఆ వివరాలు అనేవి లేదా ఆ మొత్తం అనేది మనకి తెలియడం అనేది వీలవుతుంది విద్యార్థులారా. తర్వాత చర ఖర్చుల పంపిణీ. చర ఖర్చులను కూడా ఆయా యంత్రాల మీద కొన్ని ప్రాతిపదికల ఆధారంగా లేదా కొంత బేస్ ఆధారంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు యంత్రం విలువ నుండి దాని అవశేషపు విలువ తీసివేసిన తర్వాత మిగిలిన దానిని యంత్రం యొక్క జీవితకాలంలోని పని గంటలతో భాగించినట్టయితే గంటకు యంత్రం తరుగుదల అనేది మనం లెక్కించవచ్చు విద్యార్థులారా. తరుగుదల లెక్కించడానికి యంత్రం యొక్క విలువ నుండి దానికి అవశేష విలువ, అంటే యంత్రం జీవితకాలం తర్వాత దాన్ని అమ్మివేసినట్టయితే మనకు వచ్చే విలువను అవశేష విలువ అంటుంటాం. సో యంత్రం యొక్క విలువ నుండి ఈ అవశేష విలువను తీసేసిన తర్వాత లేదా రద్దు విలువను తీసేసిన తర్వాత మిగిలి ఉన్న మొత్తాన్ని యంత్రం జీవితకాలంలో ఉండే పని గంటలతో మనం భాగించినట్లయితే గంటకు యంత్రం యొక్క తరుగుదల ఎంతో తెలుస్తుంటుంది విద్యార్థులారా. ఆ తర్వాత శక్తిని మీటర్ రేటింగ్ ప్రకారము లేదా యంత్రం యొక్క హార్స్ పవర్ ప్రకారము ఆయా యంత్రాలకు కేటాయించాలి.
మరమ్మతులు లేదా రిపేర్ ఖర్చులను మొత్తం యంత్రం యొక్క సాధారణ పని గంటల ఆధారంగా యంత్రాలకు మనం పంపిణీ చేయాల్సి ఉంటుంది విద్యార్థులారా. ఈ విధంగా యంత్రం యొక్క స్థిర ఖర్చులను మరియు చర ఖర్చులని యంత్రాలకు పంపిణీ చేసి అనంతరం సమగ్ర గంటకు యంత్రం యొక్క ఖర్చును మనం లెక్కించాలి. అప్పుడు యంత్రం యొక్క సాధారణ పని గంటలు లెక్కించేటప్పుడు యంత్రం మెయింటెనెన్స్కు మరియు యంత్రాన్ని సిద్ధం చేయడానికి పట్టే కాలాన్ని తీసేయాలి. యంత్రం సాధారణ గంటలు రోజుకు వచ్చి ఒక 12 గంటలు అనుకోండి. ఆ 12 గంటల నుండి యంత్రం మెయింటెనెన్స్కి రోజు గంట కావాలి దాన్ని, మరియు యంత్రాన్ని సిద్ధం చేయడానికి ఒక అర్ధ గంట కావాలి దాన్ని, మొత్తం గంటన్నర తీసేయాలి. ఆ విధంగా 12 గంటల నుంచి గంటన్నర తీసేస్తే 10 గంటలన్నర ఉంటాయన్నమాట. ఆ 10 గంటలన్నరని మనం లెక్కించుకోవాలి. అది మాత్రమే మనకి ఈ సమగ్రమైన గంటలు వేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర గంటకు యంత్రం ఖర్చు రేటు కనుక్కునేటప్పుడు సాధారణ గంటకు యంత్రం ఖర్చు రేటుకు ఆపరేటర్కు చెల్లించవలసిన వేతనాన్ని కలపాలి. సాధారణ గంటకు మన యొక్క యంత్రం మీద పనిచేసే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి చెల్లించవలసిన వేతనాన్ని కూడా మనం లెక్కలో తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులారా. కాబట్టి లెక్కలో ఇచ్చిన ఖర్చులన్నీ స్థిర ఖర్చులు చర ఖర్చులుగా విభజించాలి. తరుగుదల, మరమ్మతులు, విద్యుత్ శక్తి మినహా మిగిలిన ఖర్చులు స్థిర ఖర్చులుగా భావించాలి. స్థిర వ్యయాల మొత్తాన్ని తెలుసుకొని వాటిని యంత్రపు సమగ్ర గంటలచే భాగించగా గంటకు యంత్రపు వ్యయం ఎంతో తెలుస్తుంటుంది విద్యార్థులారా. స్థిర వ్యయాలు వేరువేరుగా యంత్రం గంటకు భాగించరాదు. స్థిర వ్యయాలు అనేవి కూడా విడివిడిగా ఒక్కొక్క యంత్రానికి లెక్కించడం అనేది వీలు కాదు. వీటిని యంత్రాల మొత్తంగా మనం తీసుకుని వాటిని లెక్కించాలి అంతే తప్ప గంటల ఆధారంగా వాటిని కేటాయించడం అనేది వీలు కాదు, భాగించడం వీలు కాదు. కానీ తరుగుదల, మరమ్మతులు, విద్యుత్ శక్తిని యంత్రం ఖర్చులుగా తీసుకోవాలి. వీటిని వేరువేరుగా యంత్రం గంటచే భాగించి గంటకు తరుగుదల, గంటకు మరమ్మతులు, గంటకు విద్యుత్ శక్తి ఖర్చును తెలుసుకోవచ్చు. అంటే స్థిర ఖర్చులు మాత్రం గంటకు విభజించుకోవటం వీలు కాదు. కానీ చర ఖర్చులైన తరుగుదల, మరమ్మతులు, విద్యుత్ శక్తి యొక్క ఆ ఖర్చులను మాత్రం మనం గంటకు ఆధారంగా వాటిని విభజించడానికి లేదా వాటిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది విద్యార్థులారా. సో ఇవి ఇప్పటివరకు నేను మీతో మాట్లాడిన వివిధ వివరాలు. చూడండి, ఇప్పటివరకు ఈ క్లాస్లో నేను మీకు అసలు గంటకు యంత్రపు ఖర్చు రేట్ అంటే ఏంటో చెప్పాను. అదేవిధంగా ఓవర్ హెడ్లను ఏ విధంగా మనం విభజించుకుంటాము ఈ యొక్క గంటకు యంత్రపు ఖర్చు రేటు పద్ధతిలో. ఇక్కడ మనం ఓవర్ హెడ్లను 2 రకాలుగా విభజించుకున్నాం, స్థిర ఖర్చులని, చర ఖర్చులని. స్థిర ఖర్చులు అంటే యంత్ర వినియోగంతో సంబంధం లేకుండా స్థిరంగా ఉండే ఖర్చులను స్థిర ఖర్చులు అంటుంటాం. చర ఖర్చులు అంటే యంత్ర వినియోగం ఆధారంగా మారుతూ ఉండేవి లేదా మార్పుకు లోనయ్యే ఖర్చుల్ని మనం చర ఖర్చులుగా చెప్పుకున్నాం. స్థిర ఖర్చుల్లో అద్దె రేట్లు, వెలుతురు, పర్యవేక్షణ, లూబ్రికేటింగ్ ఆయిల్, బీమా వీటిని మనం యంత్రం యొక్క స్థిర ఖర్చులుగాను, తర్వాత యంత్రం తరుగుదల, యంత్రం మరమ్మతులు, యంత్రం శక్తి మొదలైన ఖర్చులను యంత్రం యొక్క చర ఖర్చులుగా మనం చెప్పుకోవడం జరిగింది విద్యార్థులారా. ఆ తరువాత ఈ యంత్రం యొక్క స్థిర మరియు చర ఖర్చులను ఏ ప్రాతిపదికల ప్రకారం మనం యంత్రాలకు కేటాయించాలో కూడా చూసాము విద్యార్థులారా. గంటకు యంత్రపు ఖర్చు రేటు లెక్కించడానికి సంబంధించిన థియరీ ఇప్పటివరకు మీరు విన్నారు కదా. మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు నా కామర్స్ ఈవడి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ మిత్రులను కూడా సబ్స్క్రైబ్ చేయించండి.
త్వరలోనే ఈ గంటకు యంత్రపు రేటుకు సంబంధించిన ఒక ప్రశ్న మరియు సమాధానంతో మీ ముందుకు వస్తాను.